Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ఈ రోజు very interesting topic. So current hot topic వచ్చేసి BRC20 టోకన్స్ గురించి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ఇది కొంచెం ఓల్డ్ అయిపోయింది, బట్ ఈ రోజు వీడియోలో మీకోసం సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసే వెరీ రిస్కీ. సో అందుకే నేను మీకు ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదో మేబీ విత్ గుడ్ పొటెన్షియల్ ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉన్న ప్రాజెక్ట్ ఈ వీడియో ఎండ్లో మీకు చెప్తాను. స్టార్టింగ్లో మీకు BRC20 ఏంటో చెప్తాను, దాని తర్వాత ఈ టోకన్స్ని ఎలా మింట్ చేయాలి, ఎలా బై చేయాలి, ఎందులో ట్రీట్ చేయాలి, దాంతోపాటు మనం మేబీ యూనిసాట్ వల్ల ఒక ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దానికి ఎలిజిబుల్గా ఏమేమి ట్రాన్సాక్షన్ చేయాలి, సో అన్ని డీటెయిల్స్ వీడియో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ మెన్షన్ అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్, వెరీ బిగ్ వార్నింగ్. సో BRC20 వచ్చేసి కంప్లీట్లీ స్పెక్యులేషన్ అండ్ గ్యాంబ్లింగ్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. సో దీని మార్కెట్ క్యాప్ చూడొచ్చు 40-50 మిలియన్ నుంచి 1 బిలియన్ టచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ పడిపోయి 500 మిలియన్ దగ్గర ఉంది. సో ఒక్కొక్కసారి ఈ పర్టికులర్ వెబ్సైట్లో స్టాటిస్టిక్స్ కూడా అప్డేట్ అవ్వవు. సో మన ఛానల్లో ఆల్రెడీ ఆర్డినల్స్ NFTs గురించి మాట్లాడాం. సో సేమ్ వే BRC20 ఏంటంటే మనకు ఇథీరియం పైన మీకు ERC20 టోకన్స్ గురించి ఐడియా ఉంటుంది. సో సేమ్ వే ఇప్పుడు బిట్ కాయిన్ పైన వీళ్ళు టోకన్స్ అనేది మనం మింట్ చేయొచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ BRC20 టోకన్. సో అదే దీని కంప్లీట్ ఓవర్ వ్యూ. సో దీంట్లో మనం ఇన్ని రోజులు అయితే ఏవైతే టోకన్స్ ఉన్నాయో ERC20 టోకన్స్, సేమ్ అలాగే ఇందులో బిట్ కాయిన్ పైన BRC20 టోకన్స్ అనేది మింట్ చేయొచ్చు. దెన్ ఫస్ట్ వార్నింగ్ ఏంటంటే ఇందులో మీరు ఏం ఇన్వెస్ట్ చేసినా దాట్ విల్ బీ యువర్ లాస్. సో ఖచ్చితంగా అది మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ బీ ఇన్ ఏ బిగ్ లాస్. సో అది గుర్తుపెట్టుకొని ఇందులో స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ థింగ్, మనం ఇందులో ప్రాజెక్ట్ ఆల్ఫాలోకి వెళ్ళే ముందు మనం దీని గురించి మాట్లాడదాం. సో దీనిలో మీరు టోకన్స్ ఎలా మింట్ చేయాలి అదంతా చెప్పడానికి మీరు యూనిసాట్ అనే వ్యాలెట్ అనేది మీ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను, వెరీ సింపుల్. సో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి ఈ పేజ్లోకి వెళ్ళేసి క్రోమ్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ టు క్రోమ్ కొట్టేసేయండి. అండ్ క్రోమ్లో యాడ్ అవగానే ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని క్లిక్ చేసి పాస్వర్డ్ క్లిక్ చేసి కంటిన్యూ కొడితే మీకు సీడ్ ఫ్రేజ్ వస్తే ఆ సీడ్ ఫ్రేజ్ని మీరు జాగ్రత్తగా ఒక దగ్గర సేవ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్, అడ్రస్ ఆప్షన్స్ ఇస్తుంది. సో దీనిలో మీరు ట్యాప్ రూట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఆర్డినల్స్ NFTs ఇవన్నీ కూడా ట్యాప్ రూట్లో బాగా సపోర్ట్ చేస్తుంది. సో ట్యాప్ రూట్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసేయండి. సో వన్స్ అది క్లిక్ చేయగానే మీ వ్యాలెట్ అనేది రెడీ అయిపోతుంది. దిస్ ఈజ్ యువర్ బిట్ కాయిన్ వ్యాలెట్. సో ఈ బిట్ కాయిన్ వ్యాలెట్లో మీరు BRC20 టోకన్ సపోర్ట్ అనేది ఉంది, అండ్ ఈవెన్ ఆర్డినల్స్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం యూజ్ చేయొచ్చు. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో, ఏమేమి పర్చేస్ చేయాలనుకున్నారో దాన్ని బట్టి మీరు ఇందులో బిట్ కాయిన్స్ అనేది యూజింగ్ సెంట్రల్ ఎక్స్చేంజెస్ లైక్ బైనాన్స్, KuCoin, OKX ఎనీ ఎక్స్చేంజ్ నుంచి మీరు ఇందులోకి డిపాజిట్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మీరు డిపాజిట్ చేసుకోగానే మీ వ్యాలెట్లోకి ఫండ్స్ అనేవి వస్తాయి. సో నేను జస్ట్ ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం అరౌండ్ $2,500 ఇందులో డిపాజిట్ చేశాను. సో ఈవెన్ ఆ 2,500 మిస్ అయినా కూడా ఐ వోంట్ బి వరీ. సో మీరు అది ఆ మైండ్లో పెట్టుకొని అట్లాంటి విచ్ ఈస్ ద ఫండ్స్ యూ ఆర్ రెడీ టు లూజ్ అంత మాత్రమే ఇందులో లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో నౌ ఫండ్స్ ఆర్ రెడీ. సో ఇప్పుడు మీరు ఇందులో యూనిసాట్లో మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్, మీ ఓన్ టోకన్ని మీరు మింట్ చేయొచ్చు, ఆర్ ఆల్రెడీ లిస్టెడ్ టోకన్స్లో మీరు బై చేయొచ్చు, ఆర్ ఏదైనా అప్కమింగ్ లిస్టింగ్ జరుగుతూ ఉంటే వాటిలో కూడా ఇన్ ప్రోగ్రెస్ సేల్లో కూడా మీరు మింట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్, మీ ఇక్కడ హోమ్ పేజ్లో చూడగానే ఆల్ మింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్డీ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఫస్ట్ BRC20 టోకన్ మింట్ అయింది ఈ ప్లాట్ఫామ్ పైన. సో అందుకే దీని మార్కెట్ క్యాప్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనిలో మీరు అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఇథీరియంలో గ్యాస్ ఫీజ్ ఎలాగ ఉందో దీనిలో కూడా మనం మెంపూల్లో గ్యాస్ ఫీజెస్ అనేవి చూడాలి. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఇక్కడ చూడొచ్చు $4, $5, ఈవెన్ ఒక్కొక్కసారి $10-20 కూడా పడుతుంది. మీరు పీక్ అవర్స్లో చేస్తే ఎక్కువ పడుతుంది, నార్మల్ అవర్స్లో చేస్తే తక్కువ పడుతుంది. సో నేను చేసేటప్పుడు కొంచెం మీడియం డీసెంట్ ట్రయల్స్ ఉన్నాయి. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ థింగ్, మనం ఇక్కడ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ చూస్తే ఇన్ ప్రోగ్రెస్లో చాలా టోకన్స్ ఉన్నాయి. ఇవైతే 90% ఇంకా మింట్ అవ్వలేదో వాటిని కూడా మీరు మింట్ కావాలంటే చేయొచ్చు. బట్ ఇవన్నీ డమ్మీ టోకన్స్, ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. మీరు కూడా ఒక టోకన్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను మీ ఓన్ టోకన్ మీరు ఎలా క్రియేట్ చేయాలో డెమో చూపిస్తాను. దాని తర్వాత మనం అదర్ టోకన్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టోకన్స్ని ఎలా మింట్ చేయాలి, దాని తర్వాత సెకండరీ మార్కెట్ ప్లేస్ నుంచి ఎలా బై చేయాలి అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు దీనిలో ఎంతమంది హోల్డర్స్ ఉన్నారో అవన్నీ మనం ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. లిమిట్ పర్ మింట్ అవన్నీ ఇందులో
కనిపిస్తాయి అనమాట. సో ఫస్ట్ థింగ్ లెట్ స్టార్ట్ విత్ ద మింటింగ్. సో మన ఓన్ టోకెన్ ఎలా మింట్ చేయాలంటే ఇక్కడ పైన మీరు ఇన్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ BRC20 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మింట్ ఒకటి ఉంటుంది, డిప్లాయ్ ఒకటి ఉంటుంది. సో డిప్లాయ్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఓన్ టోకెన్ మీరు మింట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ CTH అనేది మింట్ చేస్తున్నాను. సో మన రీసెంట్ క్రిప్టో తెలుగు కమ్యూనిటీ ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసినో దాని ఐడి పెట్టాను. సో ఇక్కడ లిమిట్ పర్ మింట్ ఎంత మెన్షన్ చేయండి. నేను ఒక 2100 టోకన్స్ పర్ మింట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది డమ్మీ టోకన్ గైస్, సో దీనికి ఏం వాల్యూ ఉండదు. నేను దీని ఫ్యూచర్లో ఈ టోకన్ కూడా డిస్కస్ చేయను. సో దిస్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. బ్లైండ్గా దీన్ని మింట్ చేయొద్దండి, నేను మింట్ చేశానని చెప్పేసి. సో నెక్స్ట్ కొట్టేసేయండి, ఇక్కడ మీకు అప్డేట్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ కొడితే మీకు ఫీజెస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చేసేటప్పుడు అరౌండ్ $6 పడుతుంది ఒక్క మింట్ చేయడానికి, ఇన్స్క్రైబ్ చేయడానికి. సో ఇక్కడ మీరు సబ్మిట్ అండ్ పే అని కొట్టి పే విత్ యూనిసాట్ వ్యాలెట్ అని కొట్టేసి ఇక్కడ సైన్ ఇన్ అండ్ సెండ్ అని కొట్టగానే మీకు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అవుతుంది. సో వన్స్ అది అవగానే ఇక్కడ చూసి ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ అవ్వడానికి ఒక 30-40 మినిట్స్ పడుతుంది బేస్డ్ ఆన్ ద బ్లాక్ చైన్ స్పీడ్. దాని తర్వాత మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాష్ చూసుకోవచ్చు. అండ్ దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చూసి వ్యాలెట్ చూసుకుంటే ఆల్రెడీ చూపిస్తుంది, బట్ ఇట్ ఈస్ అన్కన్ఫర్మ్డ్. కన్ఫర్మ్ అయ్యే వరకు ఇది ఇందులో మీకు వచ్చినట్లు కాదు. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో మన ఓన్ టోకెన్ ఎలా మింట్ చేయాలో చెప్పాను. సో సెకండ్ థింగ్, మీరు ఈ పర్టికులర్ యూనిసాట్లో ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఎందుకున్నాయంటే, మనం ఇంతకుముందు మీకు ఐడియా ఉంటుంది. సో ఆర్డినల్స్ వ్యాలెట్ అనేది ఒకటి, ఆర్డినల్స్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఆర్డినల్స్లో వాళ్ళు కూడా ఒక ఎయిర్ డ్రాప్ అనేది ఇచ్చారనమాట. సో ఎవరైతే ఆర్డినల్స్ వ్యాలెట్ యూజ్ చేసి దానిలో ఇన్స్క్రైబ్ చేసి ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకు కూడా ఇందులో వాళ్ళు ఎయిర్ డ్రాప్ ఇచ్చారు. సో మేబీ సేమ్ వే యూనిసాట్లో కూడా మనకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎయిర్ డ్రాప్ వస్తే దాని కండిషన్ ఏమి ఉండబోతుందంటే, నాకు తెలిసి దీనిలో అట్లీస్ట్ వీళ్ళ మార్కెట్ ప్లేస్లో అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి, ఆర్ దీనిలో మీరు యూనిసాట్ పాయింట్స్ అనేది ఎర్న్ చేసి ఉండాలి. సో మీరు ఈ మార్కెట్ ప్లేస్ యాక్సెస్ చేయాలంటే మీ దగ్గర 20 యూనిసాట్ పాయింట్స్ అనేది రావాలి. సో ఈ యూనిసాట్ పాయింట్స్ ఎలా వస్తాయంటే, మీరు యూనిసాట్లో 20 ఇన్స్క్రిప్షన్స్ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఒకటి చేశాను కదా, $6 స్పెండ్ చేస్తే నాకు ఒక టిక్ పడింది కదా, అట్లాంటి మీరు 20 చేస్తే మీకు ఆ మార్కెట్ ప్లేస్ యాక్సెస్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ పాయింట్స్ మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, డెమో కోసం ఇన్ ప్రోగ్రెస్లో ఏమైనా టోకన్స్ ఉంటే వాటిని మీరు మింట్ చేయొచ్చు, ఆర్ డెమో కోసం కావాలనుకుంటే నా CTH అనే టోకన్ నేను చూపిస్తున్నాను ఇక్కడ, మీరు ఈ టోకన్ అన్న మింట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఆ టోకన్ సెలెక్ట్ చేసుకోండి, మింట్ డైరెక్ట్లీ కొట్టేసి ఇక్కడ అమౌంట్ ఉంది కదా, రిపీట్ మింట్ని 19 చేశాను నేను. నా దగ్గర ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది. సో 19 పెడితే నాకు 20 పాయింట్స్ అవుతాయి. సో 19 సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టేశాను. సో నెక్స్ట్ కొట్టేసి ఫైనల్ స్క్రీన్లోకి రాగానే ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ గ్యాస్ ఫీజ్ నాకు అరౌండ్ $128 పడుతుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మేబీ తర్వాత మీరు చేసేటప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో దాన్ని బట్టి మీరు ట్రాన్సాక్షన్ చేయండి. తర్వాత పే కొట్టాను, పాపప్ వచ్చింది, సైన్ ఇన్ కొట్టి సైన్ కొట్టగానే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ వన్స్ దట్ ఈస్ డన్ మనకు 20 యూనిసాట్ పాయింట్స్ అనేవి యూనిసాట్ ఐడిలో యాడ్ అయిపోతాయి. సో చూడొచ్చు ఇప్పుడు మన అన్కన్ఫర్మ్ స్టేటస్లోనే ఉన్నాయి ఇంకా. సో కన్ఫర్మ్ అవ్వడానికి టైం పడుతుంది. సో పేజ్ రిఫ్రెష్ చేయగానే చూడొచ్చు యూనిసాట్ పాయింట్స్ నా దగ్గర 20 వచ్చాయి. సో మేబీ మనకు బ్లర్లో కూడా బ్లర్ పాయింట్స్ ఉన్నాయి కదా, బ్లర్ పాయింట్లు ఉన్న వాళ్ళకు ఎయిర్ డ్రాప్ ఎలా వచ్చిందో మేబీ యూనిసాట్ వాళ్ళు వాళ్ళ టోకన్ లాంచ్ చేయొచ్చు. అండ్ మేబీ ఈ పాయింట్స్ హోల్డర్స్కి ఎయిర్ డ్రాప్ కింద ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ అది జరిగితే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్ ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. మేబీ $120 మనం స్పెండ్ చేస్తాం కానీ దానికన్నా ఎక్కువ రావచ్చు. బట్ ఏ ఎయిర్ డ్రాప్ రాకుంటే మీరు స్పెండ్ చేసిన $120 బిస్కెట్ అయిపోతుంది. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఇది ట్రై చేయండి. సో అది ఇప్పుడు ఫస్ట్ థింగ్. సో మనం యూనిసాట్ ఎయిర్ డ్రాప్ గురించి డిస్కస్ చేసాం, ఇందులో టోకన్స్ ఎలా మింట్ చేయాలి. సో సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు మార్కెట్ ప్లేస్లోకి వచ్చేసి ఏ టోకన్స్ కావాల్సి ఆ టోకన్స్ బై చేయొచ్చు. సెకండ్ నుంచి ఈ ఫిల్టర్ దగ్గర చూడొచ్చు, ఇక్కడ మీరు ఆర్డీ ఏదైతే ఉందో దాని ప్రైస్ అవన్నీ ఇక్కడ చూడొచ్చు. అదర్ టోకన్స్ కూడా ఏదైనా కావాలంటే మీరు ఇక్కడ వచ్చేసి బై అనేది చేయొచ్చు సెకండరీ మార్కెట్ నుంచి. సో వెరీ వెరీ సింపుల్. సో ఇక్కడ చూడొచ్చు ఈ పర్టికులర్ సెట్ తీసుకున్నట్లయితే దీనిలో సెట్ వైజ్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ P2P. సో నార్మల్ సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లాగా కాదు. సో ఇక్కడ చూడొచ్చు 100 ఆర్డీ టోకన్స్ని ఎవరో $1,855కి సెండ్ చేస్తున్నారు. దీన్ని మీరు బై చేయాలంటే బై బటన్ పైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత మీరు ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేస్తే అయిపోతుంది. సో వ్యాలెట్లో చూడొచ్చు ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ కొట్టగానే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో అది మన బేసిక్ గైడ్ అబౌట్ యూనిసాట్. సో ఇప్పుడు నేను మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్, సో ఆల్రెడీ ఈ BRC20 పేజ్లోకి వెళ్తే ఆల్రెడీ చాలా టోకన్స్ వచ్చాయి అండ్ చాలా పంప్ అయ్యాయి, డంప్ అయ్యాయి అండ్ మెనీ థింగ్స్ ఉన్నాయి. సో దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈస్ టోటల్ గ్యాంబుల్. సో దానికన్నా బెటర్ ఏంటంటే కొన్ని అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనమాట. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇంకా మింట్ అవ్వలేదు. సో దాన్ని మీరు మింట్ చేసి ఓన్లీ మింటింగ్ ఫీజెస్ పే చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకు అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లాంటి ప్రాజెక్ట్ ఏంటంటే
ఒక్క ప్రాజెక్ట్ చెప్తాను ఈరోజు వీడియోలో మీకు. ఆ ఆల్ఫా వచ్చేసి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాజెక్ట్ వచ్చేసి రెడ్ యాక్టెడ్ బీటీసీ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్. సో ఇది వచ్చేసి రీసెంట్గా 8th మేకే లాంచ్ అయింది దీని ట్విట్టర్ హ్యాండిల్. సో బట్ దిస్ ఈజ్ వెరీ పొటెన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఏ ప్రాజెక్ట్ అయినా మీరు ఫస్ట్ స్టేజ్లో మింట్ చేస్తే అది లిస్ట్ అవగానే మీకు మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ ప్రాజెక్ట్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, సింపుల్ రీజన్ చెప్తాను. సో దీనికి ఆల్మోస్ట్ ట్విట్టర్లో గుడ్ ఎంగేజ్మెంట్ వస్తుంది, దాట్ ఈస్ ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు చూడొచ్చు, మేబీ హీస్ బిట్ గాడ్ అనే పర్సన్ ఎవరో తెలీదు, మేబీ ఆ పర్సన్ అనేది దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. సో ఇతను పోజ్ చేశాడు, షుడ్ వి ఎయిర్ డ్రాప్ సర్టెన్ % ఆఫ్ BRC20 టోకన్స్ టు బిట్ డి గాడ్స్ హోల్డర్స్ అని చెప్పి పోజ్ చేశాడు. అండ్ దాని తర్వాత రిప్లై చూడొచ్చు, రిప్లై ఇస్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ఫ్రాంక్. సో హీస్ ద co-founder ఆఫ్ డి గాడ్స్ NFT. సో డి గాడ్స్ NFT మీకు తెలియకుంటే, సో డి గాడ్స్ NFT వచ్చేసి హ్యూజ్ ఎకో సిస్టమ్. సో ఇక్కడ చూడొచ్చు దీని కరెంట్ ఫ్లోర్ ఇథీరియంలో 8 ఇథీరియం ఉంది. అండ్ సోలానా బ్లాక్ చైన్ పైన దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లూ చిప్ NFT ఉండేది. సో బట్ ఇది ఇథీరియంకి మైగ్రేట్ అయింది. సో వాళ్ళ ఫౌండర్ ఫ్రాంక్ వచ్చేసి దీనిలో కమెంట్ చేశాడు, ఎస్ లిటరలీ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఇట్ విల్ హిట్ నెంబర్ 1 అని చెప్పి పెట్టారు. సో మేబీ ఇది ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనిలో ట్రై చేయండి. దీనిలో మింటింగ్ ఎప్పుడుందో ఇంకా డీటెయిల్స్ అనౌన్స్ చేయలేదు, అనౌన్స్మెంట్ సూన్ అని చెప్పి మెన్షన్ చేశారు. టోకన్ మింట్ చేయడానికి కూడా ప్రైజెస్ ఏం మెన్షన్ చేయలేదు వీళ్ళు. మేబీ 3 మింట్ అయి ఉండొచ్చు, ఆర్ మేబీ సమ్ పోర్షన్ ఆఫ్ మింట్ ఉండొచ్చు. బట్ ఇందులో నేనేం చేస్తున్నానని చెప్తాను. సో మీరు అది ఫాలో అవ్వాలని చెప్పట్లేదు. సో మేబీ ఈ ప్రాజెక్ట్ మీరు ఫాలో అయిపోయి ఎనీ వేస్లో దీని టోకన్ని మీరు మింట్ చేయొచ్చు. నేను ఈ ప్రాజెక్ట్తో ఎనీ వేస్ కూడా కొలాబరేట్ అవ్వలేదు, వాళ్ళు నాకేం టోకన్ అలొకేషన్ కూడా ఇవ్వట్లేదు. బట్ ఇందులో మీరు ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే నేనేం చేస్తున్నా అంటే, దేర్ ఈజ్ ఏ ఎయిర్ డ్రాప్ అండ్ ఏ స్నాప్ షాట్ ఇంకా అనౌన్స్ చేశారు, ఇప్పుడు 1 hour బ్యాక్ అనౌన్స్ చేశారు. సో ఆ ప్రాజెక్ట్ లిస్ట్ ఏంటో చెప్తాను. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ కలెక్షన్ ఆర్ పీపుల్ ఎలిజిబుల్ ఫర్ BRC20 ఎయిర్ డ్రాప్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమ్ పోర్షన్ ఆఫ్ టోకన్స్ వీళ్ళు ఎయిర్ డ్రాప్ కింద NFT హోల్డర్స్కి అనేది ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు. సో దాంట్లో ఎలిజిబుల్ NFTs వచ్చేసి చాలా ఉన్నాయి. బట్ నేనేం చేశానంటే దీని అన్నింటిలో ఏదైతే తక్కువ ప్రైస్ ఉందో ఆ NFTని బై చేశాను మార్కెట్ ప్లేస్ నుంచి. సో అది వచ్చేసి బిట్కాయిన్ ఫ్రాగ్ NFT. సో ఇది వచ్చేసి సెకండరీ మార్కెట్ ప్లేస్లో రైట్ నో 0.39 BTC పర్ NFT అవుతుంది. సో విచ్ మీన్స్ అరౌండ్ ఇంక్లూడింగ్ గ్యాస్ తీసుకుంటే 0.4 తీసుకుంటే అరౌండ్ $1,125 అనేది ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా ఈ NFTని బై చేస్తున్నాం. సో ఇన్ కేస్ వీళ్ళు ఆ NFT హోల్డర్స్కి ఏదైనా ఎయిర్ డ్రాప్ ఇస్తే, మేబీ డీసెంట్ ఎయిర్ డ్రాప్ వస్తే మేబీ మనం అందులో ప్రాఫిట్ ఎంచవచ్చు. సో మేబీ నాకు తెలిసి ఇఫ్ ఇట్ ఈస్ డీసెంట్, సో ఫ్రాంక్ దీనిలో సపోర్ట్ చేస్తున్నాడంటే మేబీ ఇట్ కుడ్ బి గుడ్ థింగ్. సో తెలీదు మనకు ఎంత ప్రాఫిట్ వస్తుందో, బట్ దిస్ ఈస్ కంప్లీట్ స్పెక్యులేషన్. సో నేనేం చేస్తున్నా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ దిస్ ఎగ్జిస్టింగ్ కాయిన్స్ దీనిలో డబ్బులు పెట్టి రిస్క్ చేసి బిస్కెట్ అయ్యే బదులు వాట్ ఐమ్ డూయింగ్ ఈస్ కొత్త అప్కమింగ్ ప్రాజెక్ట్లో నేను ఈ పర్టికులర్ రెడ్ యాక్టెడ్ BTC NFT ప్రాజెక్ట్లో ట్రై చేస్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇందులో మనం పబ్లిక్లో ట్రై చేస్తే మనకి ఏం దొరకదు, గ్యాస్ ఫీస్లో లాసెస్ వస్తాయి. చాలామంది వ్యాంపెక్స్ ప్రాజెక్ట్లో ట్రై చేస్తారు, దాంట్లో $400 $500 వరకు గ్యాస్ ఫీస్లో వేస్ట్ చేశారు. సో మనం ఆ పని చేయకుండా ఈ రెడ్ యాక్టెడ్ NFTs ఎవరైతే ఎలిజిబుల్ NFTs ఉన్నాయో ఆ ఎలిజిబుల్ NFTsలో నేను లోయెస్ట్ ప్రైస్ NFT బిట్కాయిన్ ఫ్రాగ్స్ NFTని బై చేశాను. ఒక 2-3 వ్యాలెట్స్ నుంచి నేను బై చేద్దాం అనుకున్నాను. 2 వ్యాలెట్స్లో ఆల్రెడీ బై చేశాను, 3 ఫ్రాగ్స్ బై చేశాను అట్ 0.039 BTC. ఇదేం ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు గైస్. సో మేబీ ఆ ఎయిర్ డ్రాప్ స్నాప్షాట్ తర్వాత దీని ప్రైస్ NFT ఫ్లోర్ ప్రైస్ వచ్చేసి 0 కూడా పడిపోవచ్చు. అండ్ దానికి మీకు వచ్చే ఎయిర్ డ్రాప్ వాల్యూ కూడా 0 ఉండొచ్చు. సో అవన్నీ రిస్క్ మైండ్లో పెట్టుకొని ఇందులో ట్రై చేయండి. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దిస్ redacted BTC NFT mint. So maybe BRC20 tokens maybe మనకు గుడ్ ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. దట్ ఈస్ గైడ్ గైస్ ఈ రోజు వీడియోకి. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్. నా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.